అందరికీ నమస్కారం. టీడీపీ పార్టీ, జనసేన పార్టీ రెండు పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి కూడా అటు టీడీపీ కార్యకర్తలు కావచ్చు, ఇటు జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, మేం గొప్ప, ఇటు పవన్ కళ్యాణ్ గొప్ప అని చెప్పి జనసైనికులు, చంద్రబాబు గొప్ప అని చెప్పని టీడీపీ కార్యకర్తలు ప్రతిరోజు కూడా వాదనలు ఆడుకుంటాం, లేదు అంటే మేమే గొప్ప అని చెప్పి నిరూపించుకోవటం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే అటు టీడీపీ కార్యకర్తలకు కానీ, ఇటు జనసైనికులు కానీ, అంటే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. పొత్తు అంటే రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా అంటే సెంట్రల్ గవర్నమెంట్తో పెట్టుకున్నా కూడా, సెంట్రల్లో ఉన్నటువంటి పార్టీతో రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ పొత్తు పెట్టుకున్నా, లేదా స్థానికంగా ఉన్నటువంటి రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నా కూడా దాన్ని అంటే విశ్లేషకులు ఎలా వివరిస్తారంటే మొగుడు పెళ్ళంలాగా వివరిస్తూ ఉంటారనమాట. అంటే ఒక పార్టీని మొగుడు, ఒక పార్టీని భార్య అన్నట్టుగా వివరిస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటయ్యా అంటే ఇటు టీడీపీ, జనసేన ఇద్దరు కూడా మొగుళ్ళే. అంటే మన సినిమాలో హీరోయిన్ లేదా అని చెప్పని రెండు పార్టీ కార్యకర్తలు అడగవచ్చు. ఉంది, తప్పకుండా ఉంది. ఆ హీరోయిన్ పేరే జగన్మోహిని. అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఆ జగన్మోహినికి మొగుళ్ళలాగా తగులుకుని ఆ పెళ్ళాన్ని, అంటే ఇంకొక విషయం ఏంటంటే మన ఇంట్లో భార్య ఏదైనా తప్పు చేసినప్పుడు తిట్టి పుట్టింటికి పంపిస్తూ ఉంటాం అనమాట. ఈ జగన్మోహినికి పుట్టిల్లు ఏంటి? చెంచెలు కూడా సెంటర్ జైలు. కాబట్టి ఈ ఇద్దరు మొగుళ్ళు కూడా 2024లో జగన్మోహిని తగులుకుని చెంచెలు కూడా అయినటువంటి తన పుట్టింటికి పంపిస్తారు. కాబట్టి ఇక్కడ ఒకళ్ళు గొప్ప, ఒకళ్ళు తక్కువ అని ఏమీ లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే ఇద్దరు పొత్తు పెట్టుకున్నారు. అదేవిధంగా రెండు పార్టీల కార్యకర్తలను కూడా ఏ విధంగా కూడా గొడవ పడుకోకుండా పొత్తులో ఎవరికి వచ్చినా కూడా సీటు వాళ్ళకి, అక్కడ స్థానికంగా ఎవరైతే నిలబడతారో అది టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఎవరు నిలబడ్డా కూడా ఆ క్యాండిడేట్ని గెలిపించుకుని పొత్తుని విజయవంతం చేద్దాం. జగన్మోహిని చెంచెలు కూడా పంపిద్దాం. జై హింద్.